భారత నేవీ సాహసాల మీద సాహసాలు చేస్తుంది. ప్రపంచ దేశాల వాణిజ్య నౌకల మీద హౌతీ తీవ్రవాదులు దాడులు చేస్తుంటే, సముద్రపు దొంగలు దాడులు చేస్తుంటే వాళ్ళని కాపాడుకొచ్చే బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తున్నటువంటి భారత నేవీ దళం. ఇంతకుముందు యుద్ధాలు నేవీ వాళ్ళకి పెద్దగా అలవాట్లేదు, ఎందుకంటే మనకి నేవీ అటాక్స్ పెద్దగా జరిగే కాదు. గ్రౌండ్ లెవెల్లో అయితే అనేక సార్లు చొరబాట్లు ఇట్లాంటి వలన మన ఆర్మీకి ఎప్పుడూ కూడా ట్రైనింగ్ ఉండేది, కానీ నేవీ వాళ్ళకి పెద్ద ట్రైనింగ్ ఉండేది కాదు. కేవలం ఎక్సర్సైజులు ఆ ట్రైనింగ్ తప్పించి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ కాదు, ఫీల్డ్ ఎక్స్పీరియన్సే వస్తుంది. వరుసపెట్టి సముద్ర జలాల్లో జరుగుతున్నటువంటి దాడులు, ఆ దాడుల సందర్భంగా ఆ షిప్పులో రక్షించుకోవడం. తాజాగా అమెరికాకు సంబంధించిన షిప్పుని ధ్వంసం చేస్తే హౌతీ తీవ్రవాదులు అందులో ఉన్నటువంటి వాళ్ళని రక్షించే బాధ్యతని భారత నేవీ పర్ఫెక్ట్గా చేసింది. ఐఎన్ఎస్ కోల్కత్తా 21 మందిని రక్షించింది. తాజాగా ఒక నౌక ఏదైతే బార్బడోస్కి సంబంధించినటువంటి ఫ్లాగ్తో నడుస్తున్నటువంటి కార్గో వెసల్ని మిస్సైల్తో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దగ్గర ఏదైతే అమెరికా వాళ్ళదని చెప్పేసి ధ్వంసం చేసింది హౌతీ. దాంతో అది మునిగిపోతున్నటువంటి సందర్భంలో అందులో ఉన్నటువంటి 21 మందిని సిబ్బందిని కాపాడి యువతలకి తీసుకొచ్చింది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి భారత నేవీకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ కోల్కత్తా టీం.